నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. దంత సమస్యలు, ఆధునిక చికిత్స విధానాల గురించి వివరించడానికి ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ కల్పన ఫ్రమ్ పాద డెంటల్. ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. హలో. సో ఇప్పుడు రీసెంట్గా ఒక క్వశ్చన్ అయితే చాలా ఫ్రీక్వెంట్గా రేజ్ అవుతుంది. ఓరల్ నోరు స్మెల్ రాకుండా అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు ఆన్ డైలీ బేసిస్? మన నోటిని క్లీన్గా పెట్టుకోవడం, ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉంచుకోవడం వెరీ సింపుల్. మార్నింగ్ బ్రష్ చేసినట్టే నైట్ కూడా ఒక 3 minutes బ్రష్ చేయగలిగితే సరిపోతుంది. మ్యాక్సిమం 75% ఓరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాడ్ బ్రీత్ కానీ లేకుండా మనం హ్యాపీగా ఉండొచ్చు. ఈ నైట్ బ్రష్ చేయడాన్ని అవాయిడ్ చేయడం వల్లే చాలామందికి నోట్లోంచి స్మెల్ రావడం, ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. రెండోది, ఎవ్రీ 6 monthsకి ఒకసారి డాక్టర్ని కలిసి సింపుల్ చెకప్ చేయించుకొని క్లీనింగ్ లాంటివి చేయించుకోవాలి. ఇదెందుకు చేసుకోవాలి అంటే నోరు మనకు కనపడదు, ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా మీరు చూడలేరు. రెండోది, నోట్లో ఉండే డిసీజెస్ సైలెంట్ డిసీజెస్, అవి స్టార్ట్ అయినా మీకు నొప్పి అనేది రాదు, పాకుతూ ఉంటాయి. మూడోది, నోట్లో స్టార్ట్ అయిన ప్రతి ఇన్ఫెక్షన్కి పాకే లక్షణం ఉంటుంది. అంటే ఒక్క పాయింట్ ఆఫ్ సర్ఫేస్లో స్టార్ట్ అయ్యి నోరంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో వీటి వల్ల మనం రెగ్యులర్గా డాక్టర్ చెకప్స్, ఎస్పెషల్లీ ఓరల్ క్యావిటీ డెంటిస్ట్ని కలవడం మ్యాండేటరీగా చేయాలి. మూడోది ఏంటంటే, నోట్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ని మీరు రోజు అద్దం చూసుకుని బ్రష్ చేసుకుంటే ఐడెంటిఫై చేయొచ్చు. నోట్లో పళ్ళపైన నల్ల డాట్స్ రావడం కానీ, చిగుళ్ళు ముదురు ఎరుపు రంగులోకి మారిపోవడం కానీ, దవడల్లో కానీ అంగళ్ళలో కానీ పుళ్ళు పడడం కానీ, మీరు పళ్ళు తోముకున్నప్పటికీ కూడా నోట్లోంచి స్మెల్ రావడం, ఈ చేంజెస్ కనిపిస్తే నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టే, ఎలాంటి డౌటు లేదు. మీరు డాక్టర్ని కలిస్తే కేవలం అరగంట పాటు చేసి చిన్న ట్రీట్మెంట్తో మీ జబ్బు నయం అయిపోతుంది. ఓకే. సో చిగుళ్ళలో రక్తం ఎందుకు వస్తుంది? ఇది బర్నింగ్ ప్రాబ్లం అండి. లైక్ ఇది వరకు చాలా తక్కువ మందికి ఈ ప్రాబ్లం చూసేవాళ్ళం, కానీ ఈరోజు మా 130 బ్రాంచెస్ ఉన్న పాద డెంటల్లో మేము ఎక్కువ శాతం పేషెంట్లని ఏజ్ అయిపోతేనే కాదు, చిన్న ఏజ్లో కూడా చిగుళ్ళంతా వాచిపోయి బ్లీడింగ్ వస్తుందని, నోట్లోంచి స్మెల్ వస్తుందని, చిగుళ్ళంతా చీమ్ పట్టేసిందని, పళ్ళు వాటంతట అవి జరిగిపోతున్నాయి, పళ్ళు ఆటంతట అవి నొప్పి లేకుండా లూజ్ అయి పడిపోతున్నాయి అనే కంప్లైంట్తో ఎక్కువ శాతం పేషెంట్లు వస్తున్నారు. దీనికి కారణం చిగుళ్ళ జబ్బులు. దాన్ని పెరిడాంటైటిస్ అనే జబ్బు అంటారు. ఈ జబ్బుని ఐడెంటిఫై చేయడం చాలా సులువు. మీరు బ్రష్ చేసుకుంటున్నప్పుడు బ్లడ్ వస్తున్నా, ఉమ్మినప్పుడు బ్లడ్ పడుతున్నా, ఏదైనా కొరుకుతున్నప్పుడు పళ్ళులోంచి నొప్పి వస్తున్నా, పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నా మీరు ఈ జబ్బు ఉందని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్లోనే మీరు వచ్చేయగలిగితే డాక్టర్ దగ్గరికి సింపుల్ డీప్ స్కేలింగ్ అంటాం కదా, దాన్ని కొంచెం డీప్ స్కేలింగ్ చేయించుకోవడం ద్వారా కూడా ఈ జబ్బుని 100% నయం చేసుకోవచ్చు. కానీ అశ్రద్ధ చేయడం వల్ల ఈరోజు చాలామంది వస్తుంటారు. ఎలా వస్తారంటే, మొత్తం పళ్ళన్నీ గ్యాప్స్ వచ్చేసి లూజ్ అయిపోయి పళ్ళన్నీ ఊడిపోతున్న దశలో వస్తున్నారు. ప్లీజ్ డోంట్ డూ దట్. బ్లండర్ మిస్టేక్ అది. సో ఎవరికైనా కూడా చిగుళ్ళలోంచి బ్లడ్ వస్తుంది అంటే ఒక్కసారి డాక్టర్ దగ్గర రావడానికి ట్రై చేయండి. ఈరోజు ఉంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తో దాన్ని 100% నయం చేసుకొని మన పళ్ళని లైఫ్ టైం మనం సర్వ్ చేసుకోవచ్చు. సో ఇనిషియల్ డేస్లోనే గుర్తించి వస్తే బెస్ట్ అని అంటున్నారు మీరు? డెఫినెట్లీ ఎస్. ఓకే. సో ఇప్పుడు ఇంకో హాట్ టాపిక్ ఏంటంటే, పళ్ళు ఎందుకు లూజ్ అవుతాయి? గట్టిగా ఉండాలంటే డైలీ బేసిస్ మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్, మన పళ్ళు మనకి లైఫ్ స్టైల్ అండి. లైక్ అంటే మనం రోజు భోంచేయాలి, మనం భోజనం మీద మన హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. హెల్తే కాదు, మన అపియరెన్స్ డిపెండ్ అయి ఉంటుంది, మన యాక్టివిటీస్ డిపెండ్ అయి ఉంటాయి, మన ఇమ్యూనిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఈ ప్రతిదీ చూడండి, వాట్ వీ ఈట్ వాట్ వీ ఆర్, అది డైలీ మనం వింటున్న స్లోగన్ అది. అలా మనం తినాలి అంటే మన నోట్లో ఆరోగ్యంగా ఉండే పళ్ళు ఉండాలి. ఇందులో ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మన పళ్ళు ఒక ఏజ్ వచ్చాక ఊడిపోతాయి, అదే షుగర్ వస్తే ఊడిపోతుంది, లేదా డెలివరీల తర్వాత ఊడిపోతాయి అని చాలామంది అలా ఉండిపోతున్నారు. నో, మన పళ్ళు మన లైఫ్ టైం ఉండడానికే మన పుట్టుకతో వస్తాయి, అవి ఊడిపోవు. మధ్యలో ఎవరికైనా లూజ్ అయిపోతున్నా, గ్యాప్స్ వచ్చేస్తున్నా, పళ్ళు బలం లేకుండా అయిపోతున్నా, నేను ఇందాక చెప్పాను కదా మీకు, పెరిడాంటైటిస్ అనే చిగుళ్ళ జబ్బుని మీరు ఐడెంటిఫై చేసి కూడా డాక్టర్తో నయం చేసుకోకపోవడం వల్లే మీకు పళ్ళు ఊడిపోతాయి. సో మీకు పళ్ళు లైఫ్ టైం ఉండాలి అంటే చిగుళ్ళ జబ్బులకి చేసి ఒక్కరోజు చిన్న ట్రీట్మెంట్తో మొత్తం ఆ జబ్బుని నయం చేసుకుని మన పళ్ళని మన లైఫ్ టైం సేవ్ చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి పాయింట్స్. చిగుళ్ళ నుంచి నెత్తి రాకూడదు, నోట్లోంచి స్మెల్ రాకూడదు, అలాగే పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నట్టు అనిపించకూడదు, చిగుళ్ళకి చీమ్ పట్టకూడదు. ఈ 4 ఎవరి నోట్లో ఉన్నా వెంటనే మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని అర్థం. ఇప్పుడు మీరు అన్నారు పళ్ళ మధ్యలో గ్యాప్స్ రాకూడదని, అవి ఎందుకు వస్తాయి, దాని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటాయి?
ఎస్, గ్యాప్స్ ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. గ్యాప్స్ రావడానికి పళ్ళ మధ్యన సందులు అనేవి 2 టైప్స్ ఉంటాయండి. అందులో ఏంటంటే పుట్టుకతో గ్యాప్స్ ఉండడం సహజంగానే, తర్వాత జబ్బుతో పంటి ఎముక అరిగిపోయి పళ్ళు బలహీనపడి గ్యాప్స్ రావడం. కానీ ఈ 2 కేటగిరీస్లో కూడా మనం సులువుగా నయం చేసేయచ్చు దాన్ని. మనకి కాలర్ రెడీగా ఉన్నారు, ఒకసారి కాలర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రవి గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి రవి గారు ప్లీజ్. మేడం, నాకు ఇంతకుముందు ట్రీట్మెంట్ చేయించుకున్నాను మేడం. సిమెంట్ వేయించుకున్నాను పళ్ళకి. ఓకే. సో మొన్న అది సిమెంట్ అనేది రిమూవ్ అయింది మేడం. ఓకే. అది ఇప్పుడు కొంచెం రైస్ తినాలన్నా అది కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. నో ప్రాబ్లం రవి గారు. రంధ్రం పడింది, మీరు చక్కగా వెళ్ళి సిమెంట్ వేయించుకున్నారు, అది తినేటప్పుడు ఊడిపోయింది, మళ్ళీ రీసిమెంటేషన్ చేయించుకోండి. వెరీ సింపుల్, ఏం ఇబ్బంది లేదు. ఒక్కసారి ఏంటంటే మన సిమెంట్ వేసే ప్లేస్ ప్లగ్గర్ కస్ప్ అనే దాని కింద ఉంటుందండి. అంటే పై పళ్ళు కింద పళ్ళు ఇలా కాంటాక్ట్ అయినప్పుడు పైన ఉండే దంతం ఒక్క మొన మన సిమెంట్ పైన ఇచ్చి కొడుతూ ఉంటుంది ఇలా. దానివల్ల ఆ ప్రెషర్కి సిమెంట్ ఊడిపోతూ ఉంటుంది. దాన్ని కొంచెం టెక్నికల్గా రౌండప్ చేసి పైన దాన్ని కూడా ప్లగ్గర్ కస్ప్ని కొంచెం రౌండప్ చేసి సిమెంట్ ఫిల్ చేస్తారు. అప్పుడు ఇంకా మీకు ఫుడ్ ఇరుక్కోవడం కానీ, ఆ ఇన్ఫెక్షన్ పెద్దగా అవ్వడం కానీ, రూట్ కెనాల్ చేయించుకోవాల్సిన అవసరం రావడం కానీ, మీ పళ్ళు డ్యామేజ్ అవ్వడం కానీ జరగదు. వెరీ సింపుల్. ఒక్కసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, 5 నిమిషాలు మళ్ళీ రీఫిల్ చేస్తారు. చెప్పండి ఊరికే ఊడిపోతూ ఉంది ఇది అంటే, డాక్టర్ గారు దానికి తగినట్టు బెటర్ సిమెంట్ పెట్టడం కానీ, కంపోజిట్ లాంటిది పెట్టడం కానీ, పైన ఉండే కస్ప్ని రౌండప్ చేయడం కానీ చేస్తారు. వెంటనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలియదు సార్. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000. అది పాత డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మేము హెల్ప్ చేయగలం అనుకుంటే డెఫినెట్గా రండి. మీకు 5 మినిట్స్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి పంపించేస్తాం. వీలైనంత వరకు పర్మనెంట్గా మీరు మళ్ళీ ఇబ్బంది పడకుండా చేయడానికి ట్రై చేస్తాం. ఈ సిమెంటేషన్ అనేది ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. పళ్ళల్లో హోల్స్ పడుతున్నా, అన్నం అది ఇరుక్కుపోతున్నా కూడా మీరు ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదు. అటుపక్క అంతా అవాయిడ్ చేసి ఇంకో పక్కన తినాల్సిన అవసరం లేదు. దాన్ని క్లోజ్ చేయడానికి ఒక చిన్న పేస్ట్ తీసి ఆ రంధ్రాన్ని క్లోజ్ చేసేస్తారు. సో మీకు ఇంకా ప్రాబ్లం పర్మనెంట్గా సొల్యూషన్ వచ్చేస్తుంది. సో ఎవరికి కూడా నల్లగా డాట్స్ పడుతుంటే అశ్రద్ధ చేయొద్దు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది పెద్దగా అయిపోయి రూట్ కెనాల్ చేసుకోవడమో, లేకపోతే మొత్తం పన్ను విరిగిపోవడమో, అలా మనమే డ్యామేజ్ చేసుకుంటాం. రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి సతీష్ గారు రెడీగా ఉన్నారు. సతీష్ గారు, మీ ప్రాబ్లం ఏంటో వివరించండి ఒకసారి. హలో. మా పాపకు పళ్ళు ఊడిపోయినా మేడం. ఎంత వయసు సార్ మీ పాపకి? 7 years ఉంటుంది. ఓకే. ఏ పన్ను ఊడిపోయింది? అదే ముందరి పళ్ళు ఊడిపోయినాయి. ఊడిపోయి కూడా 1 year అయిపోతుంది, ఇప్పటికీ రాలేదు. ఓకే. పేరెంట్స్ అందరికీ కూడా ఈ మిక్స్డ్ డెంటిషన్ పీరియడ్ అంటే 6 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల మధ్యన ఉండే పిల్లలకి పళ్ళు ఊడిపోవడం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. 6 సంవత్సరాలకి కింది పన్ను ఊడిపోతాయి, మళ్ళీ వెంటనే వచ్చేస్తాయి. కానీ పై పళ్ళు మటుకు 7 నుంచి 8 సంవత్సరాల మధ్యలో, లేదా కొంతమందికి 7 నుంచి 9 సంవత్సరాల మధ్యలో పై పళ్ళు ఊడిపోయి వస్తాయి. మీరు ఇప్పుడు 7 అంటున్నారు, 6 సంవత్సరాలకి పై పళ్ళు వచ్చే టైం కాదు అది, ఇంకా సంవత్సరం టైం ఉంది. ఆ లోపల ఉండే పన్ను బయటికి రాకుండా ఎందుకు ఊడిపోయింది, పడిపోవడమా, దెబ్బలు తగ్గడమా, ఇలాంటి హిస్టరీ ఏదైనా ఉండొచ్చు. సో మీ పాపని తీసుకుని ఒకసారి వస్తే ఒక ఎక్స్రే తీస్తాము. ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలకి ఏమవుతుందంటే చిగురు బాగా మందంగా ఉండి పన్ను రావడానికి దాని ప్రెషర్ సరిపోదు. అప్పుడు చిన్నగా ఓపెన్ చేయడం వల్ల లోపల ఉండే పన్ను ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో పాపని తీసుకుని ఒకసారి రండి, ఇబ్బంది ఏం లేదు. పిల్లలకి ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి రావడం మంచిదండి. లేకపోతే వాళ్ళకి వంకర పళ్ళు రావడం, లేకపోతే పర్మనెంట్గా లోపల ఉండే పళ్ళు లోపలే ఇరుక్కుపోయి పళ్ళు లేకుండా పిల్లలు మిగిలిపోవడం. కొంతమంది పిల్లలకి నోట్లో పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి. చాలామంది పేరెంట్స్ పాల పళ్ళు ఊడిపోతాయి, ఎలాగో పర్మనెంట్ టీత్ వస్తాయి కదా, సో మనకు ట్రీట్మెంట్ ఎందుకు అని వదిలేస్తుంటారు. అది కూడా చాలా తప్పు. దానివల్ల ఏమవుతుందంటే లోపల ఉండే పర్మనెంట్ పళ్ళకు కూడా జబ్బు చేస్తుంది. రెండోది, ఈ పాల పళ్ళు అలా ఉండడం వల్ల పిల్లలు సరిగ్గా తినడం, ఆడుకోవడం మానేస్తారు. దానివల్ల వాళ్ళ హైట్, వెయిట్, గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కానీ భయం ఏంటంటే ఈ చిన్నపిల్లలకి ఎలా ట్రీట్మెంట్ చేస్తారని భయం ఉంటుంది. అసలు భయపడాల్సిన అవసరం లేదు. దానికి పిడోడాంటిస్టులు అనే స్పెషలిస్టులు ఉంటారు. పార్థ డెంటల్లో ప్రత్యేకమైన విభాగమే ఉంది దానికి. చక్కగా ఈ పిల్లల స్పెషలిస్టులు పిల్లల్ని కూర్చోపెట్టుకొని వాళ్ళ సమస్యకి తగినట్టుగా, కొంతమందికి ఫిల్లింగ్ సరిపోతుంది, కొంతమందికి పల్పోటమీ సరిపోతుంది, కొంతమంది పల్పెక్టమీ చేయాల్సి ఉంటుంది, కొంతమందికి స్పేస్ మెయింటెనర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా వాళ్ళ కండిషన్ని బట్టి చిన్నగా చేసే ట్రీట్మెంట్ ద్వారా
పిల్లలు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు పర్మనెంట్ పళ్ళు బాగా వస్తాయి. డాక్టర్, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి? ఎస్, ఇప్పుడు చాలామంది పళ్ళు లేక ఇబ్బంది పడేవాళ్ళు ఎక్కువ శాతం అయిపోయింది. అన్నం తినడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. పుట్టుకతో అంటే మధ్యలో యాక్సిడెంట్స్ వల్ల పళ్ళు పోయినా, ఇన్ఫెక్షన్స్ వల్ల పళ్ళు అయినా, ఏజ్ పెరిగే కొద్దీ పళ్ళు పోయినా, నోట్లో అస్సలు పళ్ళు లేకపోయినా కూడా వాళ్ళకు ఒకప్పుడు తీసి పెట్టుకునే పళ్ళతోనే ఉండాల్సి వచ్చేది. కానీ ఈరోజు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ప్రతి ఒక్కరికి మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఒకప్పుడు నోట్లో అస్సలు పళ్ళు లేకుండా ఉండే వాళ్ళకు కూడా మనం తీసి పెట్టుకునే పళ్ళ సెట్లే పెట్టాల్సి వచ్చేది. చాలా తక్కువ సందర్భాల్లో పెట్టగలిగే వాళ్ళం. కానీ ఈరోజు ఉండే నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్ సిస్టమ్స్తోని ప్రతి ఒక్కరికి మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. పళ్ళు లేకపోతే మాట్లాడడం కష్టం, తినడం కష్టం, ఆరోగ్యంగా ఉండడం కష్టం, ప్రతిదీ కష్టమే. డే టు డే లైఫ్లోని మొత్తం మన డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే ఏంటంటే, ఒకప్పుడు షుగర్ ఉన్నా, ఎముక తక్కువగా ఉన్నా ఇలా మనం పెట్టలేకపోయేవాళ్ళం. ఇంప్లాంట్స్ అనేవి చాలా సందర్భాలు కలిసి వస్తేనే ఒక రకం ఇంప్లాంట్ తెచ్చి పెట్టి 6 నెలల తర్వాత పళ్ళు ఇచ్చేవాళ్ళం. కానీ ఈరోజు అలా లేదండి. మీకు షుగర్ ఉన్నా, ఎముక బాగా తక్కువగా ఉన్నా కూడా ఇమ్మీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ అని, డిలేడ్ లోడింగ్ ఇంప్లాంట్స్ అని, జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అని, బైకార్టికల్ ఇంప్లాంట్స్ అని, టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అని, గ్లోబులార్ ఇంప్లాంట్స్ అని, ఇలా రకరకాల ఇంప్లాంట్ సిస్టమ్స్ అందుబాటులోకి వచ్చాయి. సో మీ కండిషన్ని బట్టి మనం అర్థం చేసుకొని ఇంప్లాంట్ సిస్టమ్ని చూస్ చేసుకుని పెడితే యాక్యురేట్గా ప్రతి ఒక్కరికి మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. మేము చాలా మాస్టర్ చేసామని గర్వంగా చెప్పగలను నేను. ఎందుకంటే హై నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేసిన ఘనత పార్థ డెంటల్కి ఉంది. మా 130 బ్రాంచుల్లో కూడా ఎవరికైనా డౌట్ ఉండి పళ్ళు లేక మీ ఇంట్లో పేరెంట్స్ కానీ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఒకసారి మాతో కలిసి మాట్లాడడానికైనా ట్రై చేయండి. యాజ్ ఎ సెట్ బిఫోర్, స్క్రీన్ మీద నెంబర్ మా 130 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సో డాక్టర్స్తో మాట్లాడడం వల్ల మీకు క్లారిటీ వస్తుంది. టీత్ రావడం వల్ల హెల్త్ పికప్ అవుతుంది, అపీరెన్స్ పికప్ అవుతుంది, మన ఎమోషన్స్ పికప్ అవుతాయి, పేరెంట్స్ చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటారు. ఈరోజు మనకుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ప్రతి ఒక్కరికి మనం పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఓకే, ఇందాక మీరు మెన్షన్ చేసినట్టుగా షుగర్ పేషెంట్స్ ఉన్నా కూడా వాళ్ళకి సెట్ చేయొచ్చు, టీత్ సెట్ చేయొచ్చు అని చెప్పారు. అలాగే హార్ట్ పేషెంట్స్ వాళ్ళకి ఎలా ఈ ఫిక్స్డ్ టీత్ అనేది ఎలా పెట్టచ్చు? ఇప్పుడు భయం ఏంటంటే అండి, షుగర్ పేషెంట్లకు కానీ హార్ట్ పేషెంట్లకు కానీ ఆల్రెడీ వారు ఒక ఇన్లేస్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇప్పుడు మనం డెంటల్ ట్రీట్మెంట్స్ చేసుకోవాలన్నా, లేదా పళ్ళు లేని వాళ్ళు పళ్ళు పెట్టుకోవాలన్నా కరెక్ట్గా పెట్టుకోగలుగుతారా, లేదా ఈ ట్రీట్మెంట్కి వెళ్ళడం వల్ల ఆల్రెడీ మనకుండే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఏమైనా కాంప్లికేట్ అవుతుందా, ఇలాంటి భయాలతో చాలామంది పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. బట్ పార్థ డెంటల్లోని షుగర్ పేషెంట్లకు కానీ, హార్ట్ పేషెంట్లకు కానీ, బెడ్ మీద ఉండే పెరాలసిస్ పేషెంట్లకు కానీ, కొంతమంది ఇప్పుడు మొన్న కరోనా టైంలో మొత్తం ఇది జాబ్ బోన్తో ఇబ్బంది పడ్డారు వాళ్ళు కానీ, ఎవరైనా కూడా అస్సలు ఇబ్బంది లేకుండా మనం ట్రీట్ చేయగలుగుతున్నాం. ఎలా అంటే ఈ ప్రతి డిసీజ్ ఉండే వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ షుగర్ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళ గ్లూకోజ్ని మానిటర్ చేస్తూ వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి, వాళ్ళ షుగర్ లెవెల్స్ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. రెండోది హార్ట్ పేషెంట్లు తీసుకున్నాం మనం, వాళ్ళకేంటి, వాళ్ళ బీపీ ఎలా ఉంది అండ్ బ్లడ్ ప్రెషర్ ఎలా మెయింటైన్ అవుతుంది, వాళ్ళకి పెయిన్ థ్రెషోల్డ్ బాగా తక్కువగా ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా తక్కువ టైము తీసుకొని, అంటే తక్కువ షార్టేజ్ పీరియడ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ని ఫిక్స్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. రెండోది వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటారు. బ్లడ్ థిన్నర్స్ని కూడా వాళ్ళ కార్డియాలజిస్ట్తో కోరిలేట్ అయ్యి బ్లడ్ థిన్నర్స్ని మానిటర్ చేస్తూ ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం అవుతుంది. ఇలా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం అడ్వాన్స్డ్గా. సో ఇబ్బంది ఏం లేదు. యాజ్ ఎ సెడ్ బిఫోర్, షుగర్ పేషెంట్లు కానీ, హార్ట్ పేషెంట్లు కానీ మీకు ఏదైనా ఇబ్బంది పడుతూ లాంగ్ రన్ డెంటల్ ప్రాబ్లమ్స్తో, ఇష్యూస్తో ఇబ్బంది పడుతుంటే, యాజ్ ఐ సెడ్, ఐ వెల్కమ్ యూ ఆల్. మా పార్థలో అయితే డెఫినెట్గా మీ ప్రాబ్లంకి 100% సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నాం. బికాజ్ మా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు డాక్టర్స్, ట్రైన్డ్ ఉన్నారు, అండ్ ప్రతి విభాగంలో కూడా ఏ పేషెంట్కి ఎలా కేర్ తీసుకొని ట్రీట్మెంట్ అప్రోచ్ చేయాలి, ట్రీట్మెంట్ని ప్లాన్ చేయాలి అని తెలిసి ఉండడం కూడా మా స్పెషాలిటీ అని నేను డెఫినెట్గా చెప్పగలుగుతాను. ఓకే, సో ఈ జనరేషన్లో ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. మేబీ అది హ్యాండిల్ చేయడం తెలియకనో, అవేర్నెస్ లేకనో అలా చేస్తున్నారేమో. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఈ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఎత్తుపళ్ళు, బంకర్పళ్ళు, సందుపళ్ళు ఉండే వాళ్ళకి క్లిప్పుల ట్రీట్మెంట్తో ట్రీట్మెంట్ చేస్తాం. అది కన్వెన్షనల్, అందరికీ తెలిసే. క్లిప్పులు పెట్టడం వల్ల ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు క్లోజ్ అవుతాయి. కానీ క్లిప్పులు అనేవి నోట్లో అతికించి చేస్తారు.
చాలామందికి ఈ రోజుల్లో ఉండే చిన్నపిల్లలకి, టీనేజర్స్కి, జాబ్ చేసే వాళ్ళకి, పెళ్ళిళ్ళు కుదిరిన వాళ్ళకి, 30 దాటిన వాళ్ళకి, 40 దాటిన వాళ్ళకి నోట్లో క్లిప్పులు పెట్టుకుని ఉండలేరు కదండి. వాళ్ళందరికీ ఉన్న బ్యూటిఫుల్ ఆన్సరే ఇన్విజిబుల్ బ్రేసెస్, దాన్నే అలైనర్స్ అని కూడా అంటాము. సో ఈ బ్రేసెస్ ఏంటంటే మీకు నోట్లో క్లిప్పులు అతికించరు. మీకుండే సమస్యను బట్టి స్కాన్ చేసి మీకు డిజిటల్ మెమరీ ఉండే ట్రేని తయారు చేస్తాం. సో ఈ డిజిటల్ మెమరీ ఉండే ట్రేని ఏం చేస్తామంటే మీకు సెట్స్గా మీకు డెలివర్ చేస్తాం. సో మీ అంతటి మీరు మార్చుకోవడమే. ఇందులో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే అది తీసి పెట్టుకునే ట్రే కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మీ పక్క మనిషికి కూడా గుర్తుపట్టలేరు. రెండోది అది రిమూవబుల్ ట్రే, మీరు అన్నం తినేటప్పుడు బ్రష్ చేసుకునేటప్పుడు తీసేసి వాడుకోవచ్చు. మూడోది మీరు వేరే రాష్ట్రాల్లో చదువుకుంటున్న పిల్లలన్నా లేదా జాబ్ చేసే వాళ్ళన్నా ప్రతి నెల చెకప్కి రానక్కర్లేదు. అది ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ ట్రీట్మెంట్ కాబట్టి మీరు టైం ప్రకారం ఆ ట్రేస్ని మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఇది. అయితే ఇలా ఉంది కదా అసలు రిజల్ట్ వస్తుందా అని భయం ఉంటుంది. అసలు భయపడక్కర్లేదు. 100కి 100% రిజల్ట్స్తో పార్థ డెంటల్ చేయగలుగుతుంది. ఎందుకు అంటే ఇది ఒకటి ట్రైన్డ్ ఆర్థోడాంటిస్టులు మాత్రమే చేస్తారు. రెండోది ఇన్విజిలైన్ లాంటి రెప్యూటెడ్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంపెనీతో టైఅప్ అయి మాత్రమే మేము చేస్తాము. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అయి ఉండొచ్చు, బట్ రిజల్ట్ 100% వస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, బట్ 100% గ్యారంటీ ట్రీట్మెంట్. సో ఇంకా ఎవరు భయపడద్దండి. సో పిల్లలు ఎవరైనా కూడా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉంటే వాళ్ళకి టైంకి ట్రీట్మెంట్ చేయించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కాన్ఫిడెన్స్ ఎప్పుడు మన స్మైల్ టైంకి కరెక్ట్ అయితే వాళ్ళ చదువులో కానీ, ఆన్సరింగ్లో కానీ, సెమినార్స్లో కానీ, ఎగ్జామ్స్లో కానీ బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. అలాగే పెద్దవాళ్ళు కొంతమంది ఉంటారు, ఉమెన్ 35 దాటి 40 దాటి 45 దాటిన తర్వాత పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేసి ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు కూడా హ్యాపీగా అలైనర్స్ని అటెంప్ట్ చేయొచ్చు, స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇవి చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈజీగా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. అందుకని ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా కాల్ చేసి మాట్లాడడంలో తప్పులేదు, మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. www.parthadental.com అనే వెబ్సైట్ ఉంది. అందులో లాగిన్ అయితే కూడా డాక్టర్స్ మీతో మాట్లాడతారు. ఫీజు విషయాల్లో కూడా పార్థ డెంటల్లో భయపడాల్సిన అవసరం లేదు. ఇటు డెంటల్కి సంబంధించి కానీ, అటు హెయిర్కి సంబంధించి కానీ ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. ఈఎంఐ అంటే లోన్లు ఇస్తారు, దానికోసం తిరగాలి, ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, టైం వేస్టు, మళ్ళీ వడ్డీ కట్టాలి, ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. అవన్నీ అక్కర్లేకుండానే పార్థ డెంటల్లో మీరు జస్ట్ మీ ఫీజు అమౌంట్ని ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే అవకాశం ఉంది. సో ఎవరు కూడా భయపడక్కర్లేదు. మంచి ట్రీట్మెంట్ కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. రైట్. అయితే పళ్ళు ఎందుకు అరుగుతాయి? అరిగిన పళ్ళుకి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? అసలు పళ్ళు అరిగిపోవడానికి ఫస్ట్ బేసిక్ అండి పళ్ళు తోముకోవడమే. చాలామంది ఏంటంటే పళ్ళు తెల్లగా అవ్వాలనో, లేకపోతే పళ్ళలోంచి నోట్లోంచి స్మెల్ రావద్దనో గట్టిగా అదిమి పెట్టి తోమేస్తున్నారండి. ఒక్కొక్కరు అరగంట తోముతారు, కొంతమంది బాగా ప్రెషర్ పెట్టి తోముతారు. ప్లీజ్ డోంట్ డూ దట్. రెండో కండిషన్ ఏంటంటే నిద్దట్లో పళ్ళు కొరకడం. మూడో కండిషన్ ఏంటంటే పుట్టుకతో పళ్ళు గట్టిగా ఫామ్ కాకపోవడం. ఈ అన్ని కండిషన్స్లో కూడా పళ్ళు అరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ అండ్ బేసిక్, పళ్ళు 2 నిమిషాలకు మించి తోమకూడదు, 2 పూట్ల తోమాలి. సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ వాడండి, దాంతో మన పళ్ళు అరిగిపోవడాన్ని పూర్తిగా ఆపేయచ్చు. రెండోది నిద్దట్లో పళ్ళు కొరకడం అనే హ్యాబిట్ ఉంటే దాన్ని బ్రక్సిజం అంటారు. దానికి మా దగ్గరకు వస్తే నైట్ గార్డ్ ఇస్తాము, దాన్ని కూడా 100% నయం చేసుకోవచ్చు. మూడోది పళ్ళు ఫార్మేషన్ కరెక్ట్గా లేకపోతే కనుక స్మైల్ డిజైనింగ్ చేసుకుని పళ్ళని సెక్యూర్ చేసుకోవాలి. దానివల్ల పళ్ళు అరిగిపోవడాన్ని ఆపచ్చు, స్మైల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అరిగిపోయిన పళ్ళు ఉన్నాయి, దాన్ని ఏం చేస్తారు? దాన్ని కూడా ఏం చేయక్కర్లేదండి, రూట్ కెనాల్ చేసి పైన క్యాపింగ్ చేయడం ద్వారా మీ అరిగిపోయిన పళ్ళకి 100% మనం చెక్ పెట్టేయచ్చు. ఇవన్నీ కూడా నేను చెప్పింది పర్మనెంట్ ట్రీట్మెంట్స్, టెంపరీ ట్రీట్మెంట్స్ కాదు. సో అరిగిపోయిన పళ్ళు ఉంటే కొంతమంది తెలియక పళ్ళు తీయించేసుకుంటున్నారండి. మొన్న చూశాను నేను, మొత్తం లంతాలన్నీ అరిగిపోయి ఏం తినడానికి రావట్లేదు, వాటర్ తాగితే పళ్ళు జువ్వుమని లాగుతున్నాయి అని పళ్ళు తీయించేసుకుని ఇంప్లాంట్లు పెట్టమని వచ్చారు. నో, డోంట్ డూ దట్. మీ పళ్ళు తీయకుండానే మీ అరిగిపోయిన పళ్ళని మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే. సో రంగు మారిన పళ్ళుని మళ్ళీ తెల్లగా చేసుకోవచ్చా? 100% చేసుకోవచ్చు. అగైన్ రంగు మారిపోయిన పళ్ళు ఎలా అంటే మనం డైలీ డే టు డే బేసిస్లోనే టీలు కాఫీలు ఎక్కువ తాగడం, 2 పూట్ల బ్రష్ చేసుకోకపోవడం, కొంతమందికి టీ కాఫీ తాగిన తర్వాత స్మోకింగ్ అలవాటు ఉంటుంది, దానివల్ల కూడా ఎక్కువ స్టెయిన్స్ పట్టుకుంటాయి. కొంతమంది పాన్లు, గుట్కాలు, వక్కపళ్ళు తినే అవకాశం ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి. 2 మన హ్యాబిట్స్ వల్ల స్లోగా పళ్ళు డిస్కలరేషన్ ఉంటాయి. ఈ 2 కేసెస్లో కూడా చాలామంది అగైన్ ఒకే తప్పు చేస్తున్నారు, ఎక్కువ రుద్దడం, లేకపోతే టీవీలో యాడ్లు చూసి ఏవేవో పేస్ట్లు అవన్నీ వాడేయడం వల్ల పళ్ళు పాడవుతాయి తప్ప మెరుగు కావవి. మీకు రంగు పారిపోయిన పళ్ళు తెల్లగా అవ్వాలి అంటే
సింపుల్ స్కేలింగ్ అండ్ పాలిషింగ్ ద్వారా కూడా ఒక షేడ్ 2 షేడ్లు కలర్ బెటర్ అవుతాయి. లేదా టూత్ వైటనింగ్ అనే ట్రీట్మెంట్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇవి రెండు మీ పళ్ళకి అసలు డ్యామేజే లేకుండా చేసేది. మూడోది లామినేట్స్ అండి, ద బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. మీ పళ్ళని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా, స్ట్రెంగ్త్ తగ్గకుండా పై లేయర్ పైన లామినేట్స్ పెట్టడం ద్వారా, అవి జిర్కోనియం అని ఉంటాయి, కంపోజిట్ అని ఉంటాయి, మీ పళ్ళ రంగుని, ఆకృతిని, గ్యాప్స్ని 100% చేంజ్ చేసుకొని బ్యూటిఫుల్ స్మైల్ ఇవ్వచ్చు. చాలామంది ఆన్ స్క్రీన్ వాళ్ళు, లేదా ఫిల్మ్ ఆర్టిస్టులు, పొలిటీషియన్లు కూడా ఈ లామినేట్స్ని ఈరోజు అటెంప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే స్మైల్ అనేది మాట్లాడేటప్పుడు, నవ్వేటప్పుడు బాగుండాలి కాబట్టి. సో అలా ఎవరికున్నా కూడా మనం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. సో టీత్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డైలీ బేసిస్ మీద ఎలాంటి టిప్స్ ఫాలో అవుతే మంచిదంటారు? టీత్ హైజీన్ ఫస్ట్ పాయింట్, నోట్లో ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవాలి. ప్రైమరీ పాయింట్ అది. నోట్లో ఇన్ఫెక్షన్స్, నల్ల డాట్స్, అదే సెడ్ బిఫోర్, నోట్లోంచి స్మెల్ అనేది అస్సలు ఉండకూడదు. 2 పూట్ల బ్రష్ చేయాలి, మీరు చేసుకోవాలి. చిన్నపిల్లలకు కూడా 10 సంవత్సరాలు వచ్చే వరకు పేరెంట్స్లో ఇద్దరిలో ఎవరు ఒకరు బ్రష్ చేయాలి. మూడోది పేస్ట్, అది కూడా మీరు పాలిష్డ్ పేస్ట్లు అవి వాడకూడదు, ఓన్లీ వైట్ టూత్ పేస్ట్ సరిపోతుంది. బ్రష్ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేయాలి. అది కూడా సాఫ్ట్ బ్రిజిల్ ఉండే బ్రష్ అయితే మంచిది. 6 నెలల నుంచి 8 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి చెకప్ చేయించుకుని సింపుల్ స్కేలింగ్ చేయించుకోవాలి. ఇవి చాలండి. ఇప్పుడు వీటన్నిటికీ, ఇప్పుడు నేను చెప్పిన ఇందాక పనులన్నీ చేయడానికి మీకు కేవలం పొద్దున్న ఒక 3 నుంచి 5 నిమిషాలు, రాత్రి ఒక 3 నుంచి 5 నిమిషాలు పడుతుంది, అంతకన్నా పట్టదు. 6 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే 1 గంట టైం పడుతుంది. ఇది చేస్తే మీ నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా గట్టి పళ్ళతో, అందమైన చిరునవ్వుతో లైఫ్ టైం మీరు హ్యాపీగా మేనేజ్ అవ్వచ్చు. సో రైట్ డాక్టర్, పళ్ళు సమస్యలకి సంబంధించి చాలా మంచి మంచి విశేషాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.